ఏమిట్రా నువ్వు నల్లగా పందిలా ఉన్నావు పక్కలా? మరి నువ్వు తెల్లగా పావురులాగా ఉన్నావు. రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకో. ఎంతకీ ఏం పేరు నీ పేరు? చింటూ. ఏయ్, ఆ కుక్క పేరు నువ్వెందుకు ఎట్టుకున్నావా? అసలు కుక్కకి నా పేరు పెట్టారా? నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమే లత, మీ బావబల్లే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. ఎవరినైనా కట్టబడి పైకి రమ్మని చెప్పాలి గాని గ్యాసారం గోచారం అని ఎదవ కవులు చెబుతావా? నీలాంటి ఎదవోదలు నమ్మే ఇండియాలో సగం మంది షాకులు లాంటి కుర్రోళ్ళు సంక్రాంతికి పోతున్నారు. ఏమండో శాస్త్రాన్ని మరి అలా తీసి పారేయకండి. చెస్ నోరుమోయి శాస్త్రం గీత్రం అన్నావంటే దాని శార్థం పెట్టించి దాని పిండాకుడిని చేత తినిపించేస్తా. ఒక్కసారి చూడు, ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్ట లాంటి ఈ తలకట్టు చూడు, ఇసుక బస్తా లాంటి ఈ పొట్ట చూడు, డ్రైనేజ్ గొట్టం లాంటి ఆ ప్యాంట్ చూడు. సర్లే, నీ పేరేంటి? విశాఖపట్నం. బాబు, నేను అడిగింది ఊరి పేరు కాదు, నీ పేరు. నేను చెప్పింది కూడా నా పేరేనే బాబు, ఊరి పేరు కాదు. ఆహా, అవును విశాఖపట్నం. నేను ఎక్కడ వెళ్ళలేదే. తిరుపతి, ఆ. శ్రీశైలం, ఆ. యాదగిరి ఆ. ఇవన్నీ విన్నావుగా. విన్నాను. మరి నేను విశాఖపట్నం పెట్టుకుని తప్పేంటి? రాజ్యాంగంలో వద్దన్నారా? ప్రతి రాజ్యాంగంలో చెప్తారా?